కేబినెట్ లో కుతకుత బగ్గుమంటున్న ఆధిపత్య పోరు, రోజు రోజుకు ముదురుతున్న ముసలం, మంత్రులపై పని కట్టుకొని తప్పుడు వార్తలు, కుమటిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీకి ఫిర్యాదు, ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టబోతున్నారని ప్రచారం, సీఎంఓ నుంచే వెళ్తున్నాయని మంత్రుల గరం. ఏంది, కాంగ్రెస్ లో ముసలం పుట్టింది, కాంగ్రెస్ లో అసంతృప్తి స్టార్ట్ అయింది, కాంగ్రెస్ లో వీళ్ళే కొట్టుకునే స్థితికి వచ్చింది. 50 రోజులు కాలేదు వీళ్ళ మధ్య లొల్లిలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ప్రజల మీద తిరగబడి కొట్టే స్థితికి వచ్చింది 50 రోజులలో. నిప్పును మూటగట్టలేం, కాంగ్రెస్ లో కొట్లాటలను ఆపలేం అని రాజకీయవేత్తలు కాంగ్రెస్ పార్టీ గురించి చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే గాని అధికార పక్షంలోకి వచ్చాక కూడా అదే జరుగుతుందట. సీఎం ఇద్దరు మంత్రుల మధ్య రగులుతున్న అగ్ని రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా వెళ్ళిందని తెలుస్తుంది. సీనియర్లు, జూనియర్లు, పాతోళ్ళు, కొత్తోళ్ళు ఇలా అనేక పారామీటర్స్ తో సీఎం ఇద్దరు మంత్రుల మధ్య వైరం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఎందాక వెళ్తుందన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదు, ఇటు కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫక్తు కాంగ్రెస్ జీన్స్ కలిగిన వాళ్ళు, కాంగ్రెస్ రక్తం మొదటి నుండి. వీళ్ళు కాంగ్రెసు కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. ఈయనేంటిది, పారాచూట్ వేసుకొని వచ్చిండు, ఎక్కడ మంచి ల్యాండింగ్ ఉన్నదని చూసి ఆ పారాచూట్ వేసుకొని వచ్చి ఒక కాంగ్రెస్ లో అయితే మంచిగా ఉన్నదని దిగిండు. అదృష్టం కొద్దీ పిసిసి అయిండు, అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి కూడా అయిండు. అయితే వీళ్ళకి సంబంధించి ఈయన నెగిటివ్ పంపుతాడు. ఏది, సోనియా గాంధీ గారికి. వీళ్ళిద్దరు ఏం చేస్తాను, ఈయన మీద నెగిటివ్ పంపుతాను. అదే ఈ వార్త సారాంశం. ఏంటిది, మంత్రులపై పని కట్టుకొని తప్పుడు వార్తలు. ఈయనకు సంబంధించిన దిశ పేపర్ ఉన్నది కదా, ఈయనకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నది కదా, ఈయనకు సంబంధించిన ఏదైతే ఈనాడు పేపర్ ఉన్నది కదా. ఇప్పుడు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, దిశ కానీ, అదే విధంగా వెలుగు కానీ రేవంత్ రెడ్డిని భుజాల మీద వేసుకొని మోస్తాయి. ఈయన ఏ వార్త రాయమంటే ఆ వార్త రాస్తాయి. ఎందుకంటే దానికి ముట్టవలసిన పైకాలన్నీ ఆ పేపర్స్కు ముడతాయి. ముఖ్యంగా దిశ పేపర్ అనేది వీళ్ళ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండాల్ రెడ్డి హ్యాండిల్ చేస్తాడు. ఆ పేపర్ను కొనేసిండ్లు 150 కోట్లకు. దిశ పేపర్ని కొనేసిండ్లు 150 కోట్లు పెట్టి. రేవంత్ రెడ్డి గారి ప్రియ తమ్ముడు, ముద్దుల తమ్ముడు కొండాల్ రెడ్డి దిశ పేపర్ని కొనేసినట్టు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అది 100% నిజం కూడా. ఎందుకంటే వాళ్ళు వచ్చే వార్తలు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక అది పక్కన పెడితే ఈ లొల్లి మాత్రం తీవ్రంగా అవుతుంది. ఇక్కడ ఈయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఫెయిల్ అయినట్టు, ఈయన ఏం పని చేయలేకపోయినట్టు ఈయన మీద తప్పుడు వార్తలు రాస్తాను. ఇక ఈయన ఉన్నట్టుండి మరి ఎందుకు టెంపర్ లాస్ అయిందో మొన్న చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. ఇక భువనగిరి టికెట్ ఏం చేస్తానంటే, భువనగిరి ఎంపీ టికెట్ ఈయనేమో నా అనుచరునికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడతాను. లేదు నాకు సంబంధించిన మనిషికి ఇవ్వాలనేమో వెంకటరెడ్డి పట్టుబడతాను. ఇక ఈయనకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఆయనకు సంబంధించిన వర్గం ఉంటుంది కదా, ఆయన వర్గానికే ఇవ్వాలని ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాను. అయితే ఇక్కడ ఎంపీ టికెట్లను ఈయన కన్ఫర్మ్ చేయలేడు, వీళ్ళు కన్ఫర్మ్ చేయలేరు. మళ్ళా కలిసి అక్కడికి పోవాలి ఢిల్లీకి. వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూ తిరగడానికి అక్కడికి వస్తారు. వీళ్ళు వీళ్ళని పట్టించుకుంటే పాపాన పోరు. చూసిండుగా 50 రోజులలో ఏమైనా జరిగిందా? 50 రోజులలో తెలంగాణలో ఉన్న ఏ సమస్య తీరిందా? సమస్య తీరకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఏంటిది? ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మహిళల మధ్య కొట్లాటలు, ఇవి తీసుకొచ్చి పెట్టిన. పైగా రైతుల చేనులు ఎండిపోతానే, పొలాలకు నీళ్లు లేవు, ఊర్లలో కరెంటు లేదు. సమస్యలేమో కానీ కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి ఇప్పుడు. కాబట్టి ఇక ఇది తుమ్మితే ఊసిపోయే ముక్కే. వీళ్ళే కొట్టుకొని వీళ్ళ సర్కారును వీళ్ళే కూల్చుకుంటారు. ఆ పని అతి తొందరలోనే ఉన్నది. ఎవరు బాధపడకూరు, మళ్ళా మంచి రోజులు వస్తాయి.